To all students, today's session we are going to discuss, explain electrophilic addition reactions of ethylene with mechanism. ethylene లో electrophilic addition reactions దాని మెకానిజం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ethylene లో డబుల్ బాండ్ ఉంటుంది. అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఎడిషన్ రియాక్షన్స్ అనేవి అండర్గో అవుతాయి. ethylene molecule being unsaturated, ethylene molecule being unsaturated ethylene molecule being unsaturated shows a tendency to form ethylene molecule being unsaturated shows a tendency to undergo students to undergo addition reactions పై బాండ్ ఉంటుంది కాబట్టి డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి దాన్ని అన్సాచురేటెడ్ అంటాం. ethylene molecule unsaturated shows a tendency to undergo addition reactions. The pi bond present between two carbon atoms the pi bond present between two carbon atoms in ethylene molecule undergo electromeric effect which helps the electrophile from the reagent attack of carbon to form carbocation. మనకి కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అయింది అనమాట. ఎలక్ట్రోఫైల్ రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్ అటాక్ అయినప్పుడు మనకి కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అయింది. దాన్ని మనం మెకానిజం ఎలా చూపిస్తామంటే ఇథిలిన్ ఇది ఇథిలిన్. ఈ ఇథిలిన్లో డబుల్ బాండ్ ఉంది, అన్సాచురేటెడ్ అనమాట. ethylene molecule being unsaturated shows a tendency to undergo addition reactions. The pi bond ethylene molecule being unsaturated shows a tendency to undergo addition reactions. The pi bond present between two carbon atoms in ethylene molecule. రెండు కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పై బాండ్ ఉందన్నమాట. అండర్గో ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ జరిగింది విచ్ హెల్ప్స్ ద ఎలక్ట్రోఫైల్ ఫ్రమ్ ద రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్ అటాక్ అయ్యి కార్బన్కి అటాక్ అయ్యి కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అయింది. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇథిలిన్ అనమాట. ఇథిలిన్లో ఈ బాండ్ అనేది డిసోషియేట్ అయింది.
ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. బాండ్ని బ్రేక్ చేస్తున్నాం. ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు మనకి సో ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతుంది. ఈ అనేది ఎలక్ట్రోఫైల్, NU అంటే న్యూక్లియోఫైల్. సో ఎలక్ట్రోఫైల్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూక్లియోఫైల్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్న చోట ఈ ఎలక్ట్రోఫైల్ యాడ్ అయింది అనమాట. ఫస్ట్ మనకి కార్బోక్యాటైన్ అనేది ఫామ్ అయింది. సో మనకు వచ్చే కాంపౌండ్ నేను స్టూడెంట్ CH2 ప్లస్ సింగిల్ బాండ్ CH2 E అనమాట. ఈ CH2E దీన్నే మనం కార్బోక్యాటైన్ అంటాం. కార్బోక్యాటైన్. సో ఇక్కడ మనం ఇథిలీన్ అనేది అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి సో ఇక్కడ మనకి సో రియేజెంట్, ఇది రియేజెంట్ అంటాం స్టూడెంట్స్. రియేజెంట్, దిస్ వన్ ఈజ్ రియేజెంట్. రియేజెంట్లో ఎలక్ట్రోఫైల్ ఉంటుంది, దీన్ని ఎలక్ట్రోఫైల్ అంటాం. ఎలక్ట్రోఫైల్. ఇదేమో న్యూక్లియోఫైల్, NU అంటే న్యూక్లియోఫైల్. ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్డ్ స్పీసీస్ అనమాట. న్యూక్లియోఫైల్ అంటే నెగిటివ్ ఛార్జ్డ్ స్పీసీస్ అనమాట. ఇక్కడ మనకి బాండ్ అనేది బ్రేక్ అయినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోఫైల్ అనేది ఈ కార్బన్కి అటాక్ అయ్యింది అనమాట. అటాక్ అయినప్పుడు మనకి కార్బోక్యాటైన్ అనేది ఫామ్ అయింది. కార్బోక్యాటైన్ అనేది ఫామ్ అయింది. ఈ ఫామ్ అయిన కార్బోక్యాటైన్ సో రియాక్ట్స్ విత్ న్యూక్లియోఫైల్ టు ఫామ్ ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో 2 స్టెప్స్లో జరిగిద్ది ఇది. సో మెకానిజం అనేది 2 స్టెప్స్లో జరిగిద్ది. సో ఇంకోసారి ఇథిలిన్ మాలిక్యూల్ బీయింగ్ అన్సాచురేటెడ్ షోస్ ఎ టెండెన్సీ టు అండర్గో ఎడిషన్ రియాక్షన్స్. సో అన్సాచురేటెడ్ కాంపౌండ్ పై బాండ్ ఉంది కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతాయి. ఎందుకంటే ద పై బాండ్ ప్రెజెంట్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్, ద పై బాండ్ ప్రెజెంట్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఇథిలిన్ మాలిక్యూల్ అండర్గో ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, which helps the electrophile from the reagent. సో రియేజెంట్లో ఉన్న ఇది రియేజెంట్ అంటాం. రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్, సో ఎలక్ట్రోఫైల్ అటాక్ అయితే రియేజెంట్ ఫ్రమ్ ద రియేజెంట్ అటాక్ ఆఫ్ కార్బన్ టు ఫామ్ కార్బోక్యాటైన్. రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్ ఈ కార్బన్తో అటాక్ అయ్యి మనకి కార్బోక్యాటైన్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ స్టూడెంట్స్. ద ఫార్మ్డ్, సో ఇక్కడ మనకి కార్బోక్యాటైన్ అనేది ఫామ్ అయింది. కార్బోక్యాటైన్ అనేది స్టేబుల్గా ఉంటుంది, స్టేబుల్ కాంపౌండ్. ద ఫార్మ్డ్ కార్బోక్యాటైన్ is attacked by nucleophile, to form final product, అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, కార్బోక్యాటైన్ అనేది CH2 సింగిల్ బాండ్ CH2E, ఇది కార్బోక్యాటైన్. సో ఫార్మ్డ్ కార్బోక్యాటైన్ అటాక్డ్ బై న్యూక్లియోఫైల్. సో మనకి ఎలక్ట్రోఫైల్తో సో అటాక్ అయ్యి కార్బోక్యాటైన్ ఫామ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో న్యూక్లియోఫైల్తో అటాక్ అయింది అనమాట. న్యూక్లియోఫైల్తో అటాక్ అయినప్పుడు ఈ కార్బన్కి యాడ్ అయింది. పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ అయింది అనమాట. CH2 సింగిల్ బాండ్ CH2E NU. ఇది టోటల్గా ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. ఇలా ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి ఇథిలీన్లో జరుగుతాయి. సో డబుల్ బాండ్ అన్సాచురేటెడ్ కార్బన్ ఉంది కాబట్టి రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్తో పాజిటివ్ ఛార్జ్ ఫస్ట్ ఒక కార్బన్కి యాడ్ అయింది. సో యాడ్ అయినప్పుడు కార్బోక్యాటైన్ ఫామ్ అయింది, స్టేబుల్గా ఉంటుంది. సో ద ఫార్మ్డ్ కార్బోక్యాటైన్ ఈజ్ అటాక్డ్ బై ది న్యూక్లియోఫైల్ టు ఫామ్ ఫైనల్ ప్రోడక్ట్. ఇది ఫైనల్ ప్రోడక్ట్గా ఫామ్ అయింది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్.
addition of HBr, addition of hydrogen bromide. సో ఎడిషన్ ఆఫ్ హెచ్బిఆర్ అనమాట. ఆల్రెడీ మనం ఇథిలిన్ ప్రాపర్టీస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇథిలిన్ని మనకి ఇథిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ బ్రోమైడ్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్ పాజిటివ్ ఛార్జ్, ఇది న్యూక్లియోఫైల్, ఇది రియేజెంట్ అంటాం టోటల్గా. ఈ రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అయినప్పుడు మనకి కార్బోక్యాటైన్ అనేది ఫామ్ అయింది. సో ఇథైల్ కార్బో CH3 CH2 ప్లస్. చూడండి ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో యాడ్ అయినప్పుడు CH2కి హైడ్రోజన్ యాడ్ అయినప్పుడు CH3. సో బాండ్ అనేది సో బ్రేక్ చేసాము ఇక్కడ CH2 ప్లస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బాండ్ ఇలా బ్రేక్ అయింది, ఇలా బ్రేక్ అయింది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఉన్న చోట కార్బన్ అనేది యాడ్ అయింది అనమాట. సో దీని పేరు ఇథైల్ కార్బోక్యాటయాన్, ఇథైల్ కార్బోక్యాటయాన్. సో మనం సెకండ్ స్టెప్లో సో న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది ఇక్కడ. సో కార్బోక్యాటయాన్ ఫామ్ అయినప్పుడు న్యూక్లియోఫైల్తో అటాక్ అయినప్పుడు మనకి సో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది Br మైనస్ అనమాట, చిన్న యారో ఇస్తున్నాను, Br మైనస్. సో Br మైనస్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సో మనకి ఇథైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయింది. CH3 CH2, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి బ్రోమిన్ యాడ్ అయింది. ఇథైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయింది. ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ బ్రోమైడ్. సో టోటల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇథిలిన్ని సో రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్తో రియాక్ట్ అయినప్పుడు డైరెక్ట్గా చెప్పేయచ్చు ఈ కార్బన్కి హైడ్రోజను, ఈ కార్బన్కి బ్రోమిన్ యాడ్ అయింది, ఇథైల్ బ్రోమైడ్. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. 2 స్టెప్స్లో చూపించాం. ఫస్ట్ స్టెప్లో ఇథైల్ కార్బోక్యాటైన్ ఫామ్ అయింది. సో స్టేబుల్ కాంపౌండ్ అనమాట. సో మనకి తర్వాత న్యూక్లియోఫైల్ అటాక్ అయ్యి సో ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ వాటర్, ఎడిషన్ ఆఫ్ వాటర్. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎడిషన్ ఆఫ్ వాటర్. Example 2 is example 1. Example 2, addition of water, addition of water, H2O, addition of water. చూడండి డైరెక్ట్గా కార్బోక్యాటయాన్ ఫామ్ అవ్వకుండా డైరెక్ట్ స్టెప్ రాసేస్తున్నా. ethylene reacts with water in the presence of sulfuric acid, concentrated sulfuric acid అంటాం, to form ethanol అనేది ఫామ్ అయింది. ఇక్కడ సో వాటర్లో H+ అయాన్స్, వాటర్ అంటే H2Oలో H+ అయాన్స్, OH- అయాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ కార్బన్కి హైడ్రోజన్ యాడ్ అయింది, ఈ కార్బన్కి OH యాడ్ అయింది అనమాట. సో బాండ్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడేమో ఎలక్ట్రోఫైల్ యాడ్ అవుతుంది, ఈ కార్బన్కి న్యూక్లియోఫైల్ అనేది యాడ్ అవుతుంది. సో టోటల్గా ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది డైరెక్ట్గా. సో CH2కి హైడ్రోజన్ యాడ్ అయితే CH3, సో ఈ కార్బన్కి CH2OH. ఇక్కడేమో 2 స్టెప్స్లో రాసాం. రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్ రియాక్ట్ అయినప్పుడు సో ఇథైల్ కార్బోక్యాటైన్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఇథైల్ కార్బోక్యాటైన్ ఫామ్ అయింది. సో ఇక్కడ Br మైనస్ యాడ్ అయినప్పుడు ఇక్కడ OH- అటాక్ అవుతుంది అనమాట. OH- అటాక్ అయినప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం సో డైరెక్ట్గా ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ ఒకేసారి అటాక్ చేసాం. ఫస్ట్ కార్బన్కి ఎలక్ట్రోఫైల్ యాడ్ అవుతుంది. సో సెకండ్ కార్బన్కి న్యూక్లియోఫైల్ అనేది యాడ్ అయ్యి మనకి టోటల్గా CH2 బికమ్స్ CH3 CH2OH అనమాట. ఇథనాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇథనాల్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్. మీకు కావాలంటే స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఇథైల్ ఆల్కహాల్. ఇది స్టూడెంట్స్ టోటల్గా ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఇథిలిన్. ఇథిలిన్లో మనకి ఇథిలిన్ అనేది అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి సో రియేజెంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్
అటాక్ అయినప్పుడు కార్బోక్యాటైన్ ఫామ్ అవుతుంది. కార్బోక్యాటైన్ నుంచి మనకి న్యూక్లియోఫైల్ అటాక్ అయ్యి సో మనకేం ఫామ్ అవుతుంది, ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, ఇథైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని డైరెక్ట్గా సో ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ సో డైరెక్ట్గా ఒకేసారి సైమల్టేనియస్గా రియాక్ట్ చేసి మనం ప్రోడక్ట్ రాయొచ్చు. ఇది స్టూడెంట్స్ టోటల్గా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ ఇథిలిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.